the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 year, ఈవెన్ 2 years, గత 2 ఏళ్ళుగా వార్తలు నిలుస్తున్న అంశాలు, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ప్రత్యేకంగా చూడండి. అటువంటి టాపిక్స్ని కనుక ఉదాహరణకి పరిశీలిస్తే, వార్తలు నిలుస్తున్న ఐఐటీలు, వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ర్యాంకింగ్స్, ఇటీవల వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత అంశాలు కానీ, ప్రాంతాలు కానీ, జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, వివాదాస్పదం అవుతూ వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, వార్తలు నిలిచిన విన్యాసాలు. సో ఇటువంటి అంశాలు అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్. వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఐడెంటిఫై చేయండి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈరోజు అలాంటి ఒక అంశము, ఐఐటీస్లో ఒక ఐఐటి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి మండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి శాస్త్రవేత్తలు అడాప్ ఐడి అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. ఇటీవల అడాప్ ఐడి అనే అంశంతో వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి మండి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, డైరెక్ట్ హెడ్డింగ్ చూస్తే సరిపోతుంది. ఐఐటికి సంబంధించి ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ అంటాం కదా, అటువంటి ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు వ్యవస్థ అడాప్ ఐడి అనే ఒక సిస్టమ్ని ఏ ఐఐటి వారు అభివృద్ధి చేశారంటే ఐఐటి మండి. దట్స్ ఎనఫ్. సో ఐఐటీల గురించి మీరు లాస్ట్ 2 years నుండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటిని ఒకసారి చూడండి. వాళ్ళ ఇన్నోవేషన్ ఏంటి, ఏ ఐఐటి వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఇట్. అంతకు మించి అడగట్లేరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, వన్ టైం పాస్వర్డ్ మనకు మొబైల్కి వస్తూ ఉంటాయి కదా, ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ఆయా వినియోగదారుల బయోమెట్రిక్ వ్యవహార శైలి పోకడల ఆధారంగా వాటిని ధృవీకరించుకుంటుందంట. సో అద్భుతం. సో దాని పేరు అడాప్ ఐడి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. దీనికి పేటెంట్ కూడా రావడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఏ ఐఐటి వారు, పేరేంటి, ఎందుకోసం, అండ్ వరదలని ముందుగానే పసిగట్టి మనకు ప్రికాషనరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన యాప్ సంబంధిత అంశంతో గూగుల్ వార్తల్లోకి వచ్చింది, గూగుల్ సంస్థ. సో అదేంటో చూడండి. సో కృత్రిమ మీద ఆధారిత అంశం ఇది. సో గూగుల్ ఇటీవల ఒక గొప్ప పురోగతిని సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్, ఒక టూల్ని, వరదలను ఖచ్చితంగా అంచనా వేసే ఫ్లడ్ హబ్, పేరు గుర్తుంచుకోండి, ఫ్లడ్ హబ్ అనే ఒక టూల్ని డెవలప్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. 7 రోజుల ముందే, 7 days బిఫోరే నదులకు వరదలు వచ్చే అవకాశాన్ని పసిగట్టడం దీని యొక్క ప్రత్యేకతనట. మట్టి తీరు, వాతావరణ అంచనాల వంటి అందుబాటులో ఉన్న భూభౌతిక వాతావరణ సమాచారం ఆధారంగా ఈ టూల్ పనిచేస్తుందంట. గుర్తుంచుకోండి, గూగుల్ వారు తీసుకొచ్చిన ఒక ఫ్లడ్ హబ్ ఇది. దాదాపు 80 దేశాలకు పైగా ఇప్పటికే ఈ టూల్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది గూగుల్ సంస్థ వారు. సో ఫ్లడ్ హబ్ గూగుల్ వరదలకి సంబంధించి ముందస్తుగా మనకు సమాచారం ఇచ్చే ఒక టూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెయిల్ షరతుతో కామన్గా ఎవరైనా నేర విచారణ జరుగుతున్న దశలో కానివ్వండి, ట్రయల్స్లో కానివ్వండి, బెయిల్ని కోరడం అనేది సర్వసాధారణంగా చూస్తాం. అలా కోర్టు కొన్ని కండిషన్స్ ఆధారంగా బెయిల్ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఇక రీసెంట్గా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఒక కేసు విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బెయిల్ షరతు పేరుతో రాజకీయాలకు దూరంగా ఉండమనడం, ర్యాలీలకు దూరంగా ఉండమని చెప్పడం అనేది ప్రాథమిక హక్కులకు అవరోధం అని చెప్పేసి ఒక తీర్పు. గతంలో ఇచ్చిన ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అలా హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది అలా ఉండకూడదు, ప్రాథమిక హక్కులకు అవరోధంగా ఉండే తీర్పులు ఇవ్వకండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చూడండి. సో బెయిల్ షరతు పేరుతో రాజకీయాల్లో పాల్గొనకుండా అడ్డుకోరాదంట. అది ప్రాథమిక హక్కులకు అవరోధం అంట. అది వ్యక్తుల ప్రాథమిక హక్కుకు భంగకరం. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ ఒడిషా హైకోర్టు అంటే కటక్. సో ఒడిషా హైకోర్టు గతంలో
ఒక వ్యక్తికి విధించిన బెయిల్ షరతును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అటువంటి ఆంక్షలు ఆ వ్యక్తి ప్రాథమిక హక్కును హరిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసలేంటి కేసు అంటే బ్రహ్మపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శివశంకర్ దాస్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా సభ్యులుగా ఉన్న సాధారణ ధర్మాసనం ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. ఒడిషా హైకోర్టు ఉత్తర్వును కొట్టివేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ప్రాథమిక హక్కులకు అవరోధంగా ఉండే ఎటువంటి తీర్పులను కూడా న్యాయ వ్యవస్థ కూడా సమర్థించదు. ఓకేనా, ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇది కరెంట్ పాలిటీలో ఇంపార్టెంట్. కొన్ని ఆర్టికల్స్ లింక్ చేసుకుంటూ చూడండి. ఓకేనా. అండ్ దాదాపు కేరళ రాష్ట్రంలో ఇటీవల సూపర్ సక్సెస్గా అమలవుతున్న స్వయం సహాయక బృందాలకు సంబంధించిన ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా వార్తలు నిలిచింది. సో ఇటువంటి అంశాలు ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశాలైనా కూడా, అది వేరే రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా అది ఏ రాష్ట్రమైనా సరే, అక్కడ కొంత ఆదరణ పొందుతూ దేశవ్యాప్తంగా ఒక గుడ్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్న అంశాలను ప్రత్యేకంగా చూడండి. వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. ఇటీవల కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ అనే అంశంతో ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది అంటారు? కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి డ్వాక్రా మహిళలు ప్రారంభించిన ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో. సో ఇక్కడ చూడండి, కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళలు ప్రారంభించిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్టు ఈ నెల మార్చి నెల 5న రాజధాని తిరువనంతపురంలో రాష్ట్ర మంత్రి గారు ప్రారంభించారు. మార్చి 6న సేవలు మొదలైనవి. ఆడల కోసం ఏదైతే ఉంటుందో పాకెట్ మార్ట్ మొబైల్ అనే ఒక యాప్ని కూడా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. డ్వాక్రా మహిళల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక ఇనిషియేటివ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లఖ్పతి దీదీ కానీ, ఇటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లఖ్పతి దీదీ కానీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటువంటి అంశాలు కానీ, అలా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మనం చూస్తున్నాం. వాటిని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. అండ్ నెక్స్ట్, పుడమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాను అనే అంశం. దీనిపైన పరిశోధన చేస్తూ రీసెంట్గా అమెరికా పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. సో 6 ఏళ్లలో ఎన్నడూ లేనంత శక్తివంతమైన సౌర తుఫాను తాజాగా భూమిని తాకింది. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ సౌర తుఫాను చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతున్నాయని, తుఫాను మాత్రం ఓ మోస్తరు స్థాయిలో కొనసాగుతోందని తెలపడం జరిగింది. ఈ సౌర జ్వాల వల్ల భూమిపై కొన్ని చోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ విఘాతం కలగవచ్చని చెప్పడం జరుగుతోంది అమెరికా శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ ర్యాంకింగ్స్. సో ఇటీవల బీమా సంస్థల విషయానికి వస్తే మన ఎల్ఐసి టాప్లో ఉంది అని ఇటీవల విడుదలైన ఒక ర్యాంకింగ్స్ డేటా చెప్తోంది. సో దేశ బీమా దిగ్గజం ఇన్సూరెన్స్ సంబంధించి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిలిచింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్స్లో బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ప్రపంచవ్యాప్తంగా 100 సంస్థల్లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా $9.8 బిలియన్ బ్రాండ్ విలువతో 88.3 బ్రాండ్ పటిష్టత సూచి స్కోర్తో AAA రేటింగ్తో మన ఎల్ఐసి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అండ్ క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ 2వ స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక 3వ స్థానంలో ఉన్నట్టు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ చెప్పడం జరిగింది, NRMA. సో బ్రాండ్ విలువ పరంగా చూస్తే ప్రపంచంలోనే అద్భుతమైన ఇన్సూరెన్స్ బ్రాండ్గా మన ఎల్ఐసి అనేది వార్తల్లోకి వస్తుంది. సో $33.6 బిలియన్ పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సిపిఐసి వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి అంట. ఇవన్నీ అవసరం లేదు. మన ఇండియాకి సంబంధించి ఇన్సూరెన్స్ సంస్థ అత్యంత బ్రాండ్ స్కోర్తో అద్భుతమైన ఇన్సూరెన్స్ సేవలతో టాప్లో ఉంది ఎల్ఐసి. అండ్ దేశంలో బిలియనీర్స్ దాదాపు 271 మెంబర్స్ అంట. సో బిలియనీర్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనేది రీసెంట్గా విడుదలైంది. గత ఏడాది దేశంలో కొత్తగా 94 మంది బిలియనీర్లు అవతరించారని హురున్ రిచ్ లిస్ట్ తాజాగా విడుదల చేసిన నివేదిక చెప్తోంది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో మరే దేశంలోనూ కూడా పెరగకపోవడం గమనార్హం. మన భారతదేశంలో పెరుగుతున్న అందుకు కూడా ముంబై కేంద్రంగా పనిచేసిన సంస్థల అధిపతులు అద్భుతమైన రాణింపు. దీంతో భారత్లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 271కి చేరింది. ఓకేనా. ఈ క్రమంలో దేశంలోని బిలియనీర్ల దగ్గర సంపద విలువ $1,00,000 కోట్ల పైనే ఉందని గత మంగళవారం నిన్నటి రోజున విడుదలైన 2024 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ స్పష్టం చేయడం జరిగింది.
ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ $231 బిలియన్ టాప్ పొజిషన్లో ఉన్నారు. రెండవ స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. అండ్ భారత్ నుంచి టాప్ 10లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, తను 10వ స్థానంలో. అండ్ అదానీ గ్రూప్ సారథి గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 15వ స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3279 మంది డాలర్ బిలియనీర్స్ ఉన్నారు. అందులో ఇండియాలో 271కి చేరింది సంఖ్య, గుర్తుంచుకోండి. మన ఆసియాలో అంబానీయే టాప్గా ఉన్నారు, గుర్తుంచుకోండి. అండ్ వార్తల వ్యక్తులను కనుక పరిశీలించినట్లయితే రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి అని అడగవచ్చు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. సో స్మరణానంద కన్నుమూశారు. సో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద గారు కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం అంటే నిన్నటి రోజున మరణించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ భారత సంతతి గణితవేత్త సుబ్రహ్మణ్యం కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త డాక్టర్ టిఎన్ సుబ్రహ్మణ్యం గారు నిన్నటి రోజున అమెరికాలోని మిషిగన్లో కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, మిస్ యూనివర్స్ పోటీల్లో తొలిసారి సౌదీ సుందరి పార్టిసిపేట్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇస్లాం సాంప్రదాయానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక అమ్మాయి మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. త్వరలో మలేషియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను తరపున పాల్గొన్నట్లు 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ గుర్తుంచుకోండి. సౌదీ నుంచి అందాల పోటీల్లో పాల్గొననున్న మొట్టమొదటి మహిళగా వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు అనే అంశంతో ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఒక అద్భుత సృష్టి, అడాప్ ఐడి అనే అంశము. అండ్ గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన ఫ్లడ్ హబ్, సో ఫ్లడ్ ప్రికాషనరీ టూల్ అని గుర్తుంచుకోండి. అండ్ బెయిల్ షరతు పేరుతో రాజకీయాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం అనేది ప్రాథమిక హక్కులకు అవరోధమే అని చెప్పేసి గతంలో ఒడిషా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తిరిగి ఇవ్వడం జరిగింది, కొట్టివేసింది. అండ్ కేరళ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. సో చర్చనీయాంశమైంది కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్, డ్వాక్రా మహిళల ప్రాజెక్ట్. అండ్ పుడమిని తాకిన శక్తివంతమైన సౌర తుఫాను అనే అంశము. నెక్స్ట్, ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్ మన ఎల్ఐసి సొంతం. అండ్ దేశంలో డాలర్ బిలియనీర్లు సంఖ్య 271కి చేరింది అని చెప్పేసి హురున్ సంస్థ చెప్పింది. అండ్ రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్మరణానంద గారు కన్నుమూస్తూ వార్తలు నిలిచారు. అండ్ భారత సంతతి గణితవేత్త సుబ్రహ్మణ్యం గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ మిస్ యూనివర్స్ పోటీల్లో, అందాల పోటీల్లో తొలిసారిగా ఒక సౌదీ మహిళ పార్టిసిపేట్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలను మిగిలిపోతే రేపు క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.